హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కార్న్ స్నాక్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. ఈ రెసిపీ మనం చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, మొక్కజొన్న గింజలు, అలాగే ఎండు ద్రాక్ష, శంకు పువ్వులు ఉంటే చాలు ఈ స్నాక్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్యాన్లో 1 కప్పు మొక్కజొన్న గింజలు, అలాగే 1 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 8 నుంచి 10 శంకుపూలను వేసి బాగా ఉడికించుకోవాలి. తక్కువ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. అలా మొత్తం ఉడికించుకోవడం వల్ల శంకుపూల కలర్ అనేది మొక్కజొన్న గింజలకు అంటుకొని చూడడానికి బ్లూ అండ్ యెల్లో కాంబినేషన్లో చక్కగా ఉంటాయి. మరొక వైపు లంచ్లోకి పోహా కూడా ప్రిపేర్ చేస్తున్నాను. శంకు పువ్వులు ఎక్కువగా జ్యూసెస్లోనే వాడుతూ ఉంటాము. అలా జ్యూసెస్లో కాకుండా ఇలా వంటల్లో కూడా అప్పుడప్పుడు వాడుకోవచ్చు. కార్న్ కుక్ అయ్యేలోపు పోహా కూడా రెడీ అయిపోయింది. చూడండి, ఇప్పుడు చక్కగా కార్న్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఆ ఫ్లవర్స్ అనేది పక్కకు తీసేసి ప్యాన్లో కొద్దిగా బటర్ వేసి ఈ ఉడికించుకున్న మొక్కజొన్న గింజలను యాడ్ చేసుకోవాలి. అలాగే ఎండు ద్రాక్షను కూడా ఒకసారి కడిగి అందులోకి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా సాల్ట్ వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, క్విక్గా కార్న్ స్నాక్ రెడీ అయిపోయింది. ఇలా మొక్కజొన్న గింజలను వారానికి 2-3 సార్లైనా పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.